మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వడం మంచిది కాదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పునరుద్ఘాటించారు. దేశంలో ఆర్థిక, సాంఘిక అసమానతలు తగ్గాలన్న వెంకయ్య వెనుకబడిన వర్గాలకు మేలు చేయాలనే లక్ష్యంతో ప్రధాని పనిచేస్తున్నారని చెప్పారు. జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగ చట్టబద్దత కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ హైదరాబాద్ ఆర్టీసీ కళాభవన్లో ఏర్పాటు చేసిన బీసీ ప్రతినిధుల మహాసభకు వెంకయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మనము 3 దశాబ్దాలుగా అంటే 3 డికేడ్స్గా మనందరం కూడా వెనుకబడిన తరగతుల యొక్క కమిషన్కు షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తరగతుల్లాగా వెనుకబడిన తరగతుల కమిషన్కు కూడా రాజ్యాంగ భద్రత కల్పించాలని మనం కోరుతా ఉన్నాం. అది ఒక పార్టీ కాదు, అందరి కోరిక. బీజేపీ వాళ్ళ కోరిక, తెలుగుదేశం వాళ్ళ కోరిక, మిగతా టీఆర్ఎస్ వాళ్ళ కోరిక, కాంగ్రెస్ వాళ్ళ కోరిక, అందరి కోరిక. అయినా అది నెరవేరలేదు. ఇంతకాలానికి పెద్దగా ఉద్యమం లేదా ఘర్షణలు, గొడవలు జరగకుండానే మనం చేపట్టినట్టే ఈ సమస్య, ఈ డిమాండ్ దృష్టిలో పెట్టుకుని భారత ప్రధానమంత్రి, మన ప్రీతమ నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారు మొన్న కేబినెట్లో ఈ యొక్క విషయాన్ని నిర్ణయానికి తీసుకొచ్చి బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్కు రాజ్యాంగ భద్రత కల్పించాడు. రెండవది కల్పించడమే కాకుండా పార్లమెంటుకు తీసుకెళ్లి లోక్సభలో ఈ వెనుకబడిన వర్గాలకు కమిషన్కు రాజ్యాంగ భద్రత కల్పించే చట్టాన్ని లోక్సభ పెద్ద మెజార్టీతో ఆమోదించింది. ఆ తర్వాత అది కాస్త రాజ్యసభకు వెళ్ళింది. రాజ్యసభలో దాన్ని మరి వెంటనే ఆమోదించకుండా కమిటీకి దాన్ని నివేదించడం జరిగింది. కమిటీకి నివేదించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే లోక్సభ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల యొక్క సభ లోక్సభ. అలాంటి లోక్సభలో ఏకగ్రీవంగా దాదాపు అన్ని పార్టీలు కలిసి ఒక తీర్మానం చేసిన తర్వాత రాజ్యసభ కూడా దాన్ని ఆమోదించాల్సి ఉంది. నేను కూడా రాజ్యసభ సభ్యుడిని. కానీ కారణం ఏదైనప్పటికీ కూడా కొంతమంది అడ్డుకోవడం వలన రాజ్యసభలో ఈ వెనుకబడిన కమిషన్ యొక్క దాని రాజ్యాంగ భద్రత అవుతుందో ఆ యొక్క చట్టం రాజ్యసభలో ఆమోదం పొందకుండా మన యొక్క కమిషన్ ఈ యొక్క సిఫారసు అవుతుందో అది కాస్త ఒక కమిటీ ముందుకెళ్ళింది. ఆ కమిటీ రేపు మళ్ళా పార్లమెంట్ జరిగే సమావేశాల్లో మొదటి వారంలో ఆఖరి రోజుకంతా రిపోర్ట్ ఇవ్వమని చెప్పని కమిటీకి నిర్దేశం ఇవ్వడం జరిగింది. అంటే కొంత ఆలస్యం జరుగుతుంది. 30 ఏళ్ళు ఆలస్యం జరిగింది, ఇప్పుడు మళ్ళా 3 ఏళ్ళు ఆలస్యం జరుగుతుంది. నేనేమంటున్నానంటే ఈ దేశంలో మొదటి నుంచి కానీ చిత్తశుద్ధి ఉండుంటే, స్వతంత్ర అనంతరం వచ్చిన ప్రభుత్వాలన్నీ కానీ చిత్తశుద్ధితో ఈ విషయం పైన దృష్టి పెట్టుంటే ఆర్థిక అసమానతలు, సాంఘిక అసమానతలు ఈ దేశంలో ఉండేవి కాదు. దురదృష్టవశాత్తు ఏతుందో ఈ సాంఘిక అసమానతలు, ఆర్థిక అసమానతలను రూపుమవ్వడం కోసం చిత్తశుద్ధితో గట్టి ప్రయత్నం జరగలేదు. అలాంటి ప్రయత్నం జరిగి ఉంటే ఇవాళ ఈ వెనుకబడిన తనం, ఇవాళ ఈ యొక్క ఆర్థికంగా వెనుకబడిన తనం ఇవన్నీ కూడా ఇంత పెద్ద ఎత్తున ఉండేవి కాదు. అసలు ఉండేవి కాదని నేను చెప్పను. కొంత తారతమ్యాలు ఎప్పుడూ ఉంటాయి. ఒకరు పొడవు ఉంటారు, ఒకరు పొట్టు ఉంటారు, ఒకరు కాస్త ఇంకో రకంగా ఉంటారు. కానీ అది కాదు. కృత్రిమంగా వచ్చినట్టు ఈ కులము తక్కువ, ఈ కులము ఎక్కువ, వీళ్ళు అంటరాని వాళ్ళు, లేకపోతే వీళ్ళు ఈ పనికిరారు, ఇవన్నీ కూడా కృత్రిమంగా వచ్చినవి, సృష్టిలో లేవు. భగవంతుడు ఆ విధంగా ఏర్పాటు చేయలేదు. మనందరికి కూడా వేదాల్లో లేదు, ఉపనిషత్తుల్లో లేదు. మధ్యలో వచ్చినట్టు ఈ తారతమ్యాలు, తేడాలు అవుతున్నాయో అది భారతదేశాన్ని చాలా బలహీనపరిచాయి, మన అభివృద్ధిని అడ్డుకున్నాయి, దేశం యొక్క సమైక్యతను దెబ్బతీశాయి. దాన్ని దృష్టిలో పెట్టుకునే మన పెద్దలు, రాజ్యాంగ నిర్మాతలు షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ తరగతులకు రిజర్వేషన్ కల్పించారు. ఉద్యోగాల్లో, చదువులో కూడా వాళ్ళకి అవకాశాలు కల్పించారు.